హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ కోతి బావని. ఈరోజు ఇంకో కొత్త నీతి కథతో నేను వచ్చేసాను. నేను ఏం కథ చెబుతాను అని మన మూషికుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. మూషిక, నీవు సిద్ధమా? సిద్ధం కోతి బావా, తొందరగా మొదలుపెట్టు. అలాగే, మొదలు పెట్టేస్తున్నాను. శ్రద్ధగా విను మూషిక, సరేనా? ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు పాము కప్ప కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు భైరవపురం. ఆ ఊరిని ఆనుకుని ఉన్న అడవుల్లో ఒక పాముల రాజు ఉండేవాడు. అతని పేరు కాలకేయుడు. ఒకరోజు ఆ కాలకేయుడికి ఆహారం దొరకలేదు. బాగా ఆకలి వేస్తుంది. ఆహారం కోసం ఆ అడవంతా తిరిగేస్తున్నాడు. ఎక్కడా ఏమీ దొరకలేదు. పాపం, బాగా నీరసం వచ్చేస్తుంది కాలకేయునికి. ఇక తిరగలేక ఒక చెరువు దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఈరోజు ఆహారం దొరికేలా లేదు అని తెగ బాధపడిపోతున్నాడు. అప్పుడే సరిగ్గా ఆ చెరువు నిండా కప్పలు కనిపించాయి కాలకేయునికి. అప్పటి వరకు ఆహారం దొరకక బాధలో ఉన్న తనకు ఒక్కసారిగా సంతోషం. ఓహో, భలే 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 ఆహారం! చెరువు నిండా కప్పలే, తిన్నవాడికి తిన్నంత అనుకుని మురిసిపోతున్నాడు కాలకేయుడు. కానీ ఈ కప్పలను తినాలంటే ఏదో ఒక ప్లాన్ వేయాల్సిందే అని బాగా ఆలోచించాడు. ఒక మంచి ఉపాయం తట్టింది. వెంటనే ఆ చెరువు ఒడ్డుకు వెళ్ళి జబ్బు వచ్చిన వాడిలా అబ్బా, అమ్మా అని మూలుగుతూ పడుకున్నాడు. ఆ మూలుగులు విన్న కప్పల రాజు ఆ పాము దగ్గరకు వచ్చాడు. కాలకేయుని వంక వింతగా చూస్తూ, ఏమైంది? ఎందుకు మూలుగుతున్నావు అని అడిగాడు ఆ కప్పల రాజు. కాలకేయుడు ఏమీ మాట్లాడడు. అలా నీరసంగానే పడుకుని ఉన్నాడు. చూడడానికి పెద్ద పామువి, నువ్వు తలుచుకుంటే ఈ చెరువులో ఉన్న మా అందరినీ ఒక్కరోజే తినేయగల బలవంతుడివి. నువ్వెందుకు అంత నీరసించిపోయావు? మమ్మల్ని ఎవరిని తినడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు? అసలు ఏమైంది నీకు అని అడిగాడు కప్పలరాజు. అప్పుడు కాలకేయుడు ఇలా చెప్పుకొస్తాడు. అంతా నా కర్మ. నేనెప్పుడు ఏది ఎవరిని అడుక్కోలేదు. ఇన్నాళ్లకు ఇటువంటి పరిస్థితి వచ్చి పడింది. మీలాంటి వాళ్ళు జాలిపడి దయతలచి తినమని ఏదైనా పెడితే తప్ప నాకు దిక్కు లేదు. ఆకలితో పస్తులు ఉండడమే తప్ప తినే అదృష్టం లేకుండా పోయింది. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది? ఎందుకంత కష్టం వచ్చింది అడుగుతాడు కప్పలరాజు. అదా, నిన్న రాత్రి పొరపాటున ఒక బ్రాహ్మణ కుమారుడిని కాటు వేశాను. ఆ బ్రాహ్మణుడు తన కొడుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి బ్రతికించుకున్నాడు. కానీ నన్ను మాత్రం శపించాడు. ఏమని శపించాడు? నువ్వు ఏ కప్పలనైతే చంపి తింటావో ఆ కప్పలనే నీ తలపై మోస్తూ తిరగాలి. అలా తిరిగినప్పుడే నీకు ఆహారం దొరుకుతుందని శపించాడు మిత్రమా అని చెప్పుకొస్తాడు కాలకేయుడు. అవునా అని ఆశ్చర్యపోతాడు కప్పలరాజు. అవును మిత్రమా, దయచేసి నిన్ను తల మీద పెట్టుకుని మోసే భాగ్యాన్ని నాకు కల్పిస్తావా? ఆ తర్వాత నాకు ఏదో ఒక పక్షి ఆహారంగా దొరుకుతుంది. ఈ చిన్న సహాయం చేసి పెట్టి నాకు తిండి దొరికేలా చేయి మిత్రమా అని అడుగుతాడు కాలకేయుడు. వెంటనే కప్పలరాజు మురిసిపోయి, పాము పడగెక్కి నేను ఊరేగడమా? అబ్బా, ఎంత గొప్ప అనుకుంటాడు. ఎలాగైనా ఈ పాము పడగపై నేనే ఊరేగాలి అని మనసులో అనుకుంటూ, అయితే మరి నన్ను ఊరేగిస్తావా
అడుగుతాడు కప్పలరాజు. అయ్యో రామా, ఎందుకు ఊరేగించను? రా, తొందరగా నా పడగ ఎక్కి కూర్చో అని పడగను కిందకు వంచుతుంది పాము. పాపం ఆ కప్ప గబగబా పాము పడగెక్కి కూర్చుంటుంది. అలా ఆ పాము కప్పని కాసేపు తిప్పి తిప్పి ఒక్కసారే ఆయాసపడిపోతూ అలసిపోయినట్టుగా తల వేలాడేస్తుంది. కప్ప కింద పడిపోతుంది. ఏం జరిగిందో అర్థం కాదు. ఒక్కసారిగా కప్ప ఆనందం అంతా ఆవిరైపోయింది. కప్ప ఆ బాధలోనే, నన్నెందుకు దింపేశావు అని అడుగుతుంది. నిన్నటి నుండి తిండి లేదు కదా, నీరసం, శరీరంలో అస్సలు బలం లేదు, నిన్ను ఎలా మోయగలను చెప్పు? బాధపడిపోతుంది పాము. కానీ కప్పకు మాత్రం ఇంకా ఆ పాము పడగపై ఊరేగాలని ఉంది. ఆ పడగపై రోజు ఊరేగితే బాగుణ్ణు అనుకుంటుంది. వెంటనే పాముతో ఇలా అంటుంది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఆ చెరువు, అది నాదే. ఆ చెరువులో ఉన్న కప్పలన్నింటికీ నేనే రాజుని. కాబట్టి నీకు ఆకలి వేసినప్పుడల్లా ఆ చెరువులో ఉన్న కప్పలు నీ కడుపు నిండా తిను. నా అనుమతి కూడా నీకు అవసరం లేదు. తిన్న తర్వాత మాత్రం నన్ను నీ పడగ మీద ఎక్కించుకుని ఈ అడవంతా తిప్పాలి, సరేనా? ఏమంటావు అంటుంది కప్ప. ఇంకేమంటాను మిత్రమా, చాలా గొప్పవరం ఇచ్చావు, పెద్ద సహాయం చేసి పెట్టావు. ఈ జన్మకిది చాలు. ఇప్పుడే వెళ్ళి ఒక కప్పను తినేసి వస్తానే. ఆ తర్వాత నా పడగపై నిన్ను ఎక్కించుకుని ఈ అడవంతా తిప్పేస్తాను, సరేనా అని పాము వేగంగా చెరువులోకి వెళ్ళి 2 కప్పలు తినేసి వస్తుంది. పాపం మిగిలిన కప్పలన్నీ బెదిరిపోతాయి. కప్పల రాజు మాత్రం సంతోషంగా చూస్తున్నాడు. ఇంతలో పాము తన పూర్తి చేసుకుని కప్ప దగ్గరకు వచ్చి తనని పడగపై ఎక్కించుకుని ఆ అడవంతా తిప్పుతుంది. కప్పల రాజు మురిసిపోతాడు. పాముల రాజు కాలకేయుని ఆలోచన ఫలించింది. వెంటనే ఆ కప్పల రాజుతో, మరి రేపు కూడా నిన్ను ఇలాగే ఊరేగించాలా మిత్రమా అని అడుగుతాడు. మరి నీకు ఆహారం వద్దా అంటాడు కప్పలరాజు. సరే మిత్రమా, రేపు కూడా వచ్చి చెరువులో కప్పలని తిని తర్వాత నిన్ను ఇలాగే ఊరేగిస్తాను అంటుంది పాము. రేపే కాదు, రోజు నీకు ఇదే పని అంటుంది కప్ప. అలా పాము రోజు వచ్చి ఆ చెరువులో కప్పలన్నీ తినేసి ఆ కప్పల రాజుని ఊరేగిస్తూ ఉంది. కొద్ది రోజుల్లోనే ఆ చెరువులో కప్పలన్నింటినీ తినేసింది పాము. ఇక మిగిలిందల్లా కప్పల రాజు మాత్రమే. చెరువంతా వెతికింది. ఒక్క కప్ప కూడా కనపడకపోయేసరికి కప్పల రాజు దగ్గరకు వెళ్ళి తనను పడగ ఎక్కించుకుంటానని చెప్పి అమాంతం నోటిని తెరిచి గుటుక్కున మింగేస్తుంది. ఈ కథలో నీతేమిటి మూషిక? ఈ కథను బట్టి నీకేమర్థమైంది? అదా, మనల్ని నమ్మిన వాళ్ళని మనం మోసం చేస్తే ఆ దేవుడు మనకు కూడా తగిన శిక్ష వేస్తాడని అర్థమైంది కోతిబావా. శభాష్ మూషిక, శభాష్, బాగా అర్థం చేసుకున్నావు. రేపు మరొక కథతో నీ ముందుకొస్తానే. ఇక వెళ్ళొస్తాను.